పండగ చేసుకో మావయ్యం అంటూ ఈసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆయన అభిమానులకి ఉత్సాహాన్ని, కుతూహలాన్ని, ఎంజాయ్మెంట్ని ఒక రేంజ్లో క్రియేట్ చేసి వదిలిపెట్టాడు భయ్య. సో ఒక 2-3 days బ్యాక్ సుజిత్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి కూర్చొని OG2 ఉంటుందా లేదా, ఒకవేళ ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి డీటెయిల్గా డీప్గా డిస్కషన్ చేశారు. సో ఆ డిస్కషన్ గురించి అండ్ OG2 అప్డేట్ గురించి క్లారిటీగా మాట్లాడుకుందాం. అట్ ఎ టైం ఒకవేళ ఉంటే ప్రీక్వెలా సీక్వెలా ఏది ఉంటుందనేసి కూడా క్లియర్గా మాట్లాడుకుందాం. అండ్ చాలామంది ఏంటంటే ఓజీకి అండ్ సాహో మూవీకి కనెక్షన్ అనేది ఉంది అని చెప్పేసి చాలామంది అంటున్నారు. సో అది నేను ఆల్రెడీ బిఫోర్ ఒక వీడియో చేశాను. కనెక్షన్ ఉంటే ఉండొచ్చు, లేదా లేకుండా ఉండొచ్చు. అఫీషియల్గా అప్డేట్ వచ్చేంత వరకు మనం ఏది డిసైడ్ అవ్వలేమని చెప్పేసి క్లారిటీగా మాట్లాడాను. సో ఒకవేళ ఆ వీడియో చూడాలనుకుంటే, ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు వెళ్ళి ఇమీడియట్లీ ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోకి వచ్చేయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ OG2 మాత్రం 100% అఫీషియల్గా వచ్చిన అప్డేట్తో ఒక రేంజ్ క్రియేట్ చేసేసింది. సో ఆ క్రియేట్ చేసిన రేంజ్ ఏంటనేసి క్లారిటీగా మాట్లాడుకుందాం. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నారు. కరెక్ట్ కాదు కదా, నన్ను మోసం చేస్తున్నట్టే కదా. మీరు నా వీడియోస్ చూస్తున్నారు అండ్ ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు, అయినా సబ్స్క్రైబ్ చేయట్లేదంటే ఎక్కడో ఏదో కొడుతుంది సినా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత చూడండి, చూసిన తర్వాత కొద్దిగా నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఇంకా బాగా నచ్చితే మాత్రం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకే, లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ OG2 అనేది చాలామంది ఫస్ట్ ఉండదు అనుకున్నారు. అట్ ఎ టైం అంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా చాలా వరకు OG2 మరి ఆయన రాజకీయాల్లోకి వెళ్ళారు కదా, పొలిటీషియన్గా ఉన్నప్పుడు కష్టమే కొంచెం సినిమాలకి రావడం అని చెప్పేసి చాలా డిస్కషన్స్ అయ్యాయి. అంటే అభిమానులు కూడా చాలా నిరుత్సాహపడ్డారు, రాదేమో అని చెప్పేసి. నేను చాలా సందర్భాల్లో చెప్పాను కూడా కొన్ని వీడియోస్ చేసేటప్పుడు, అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ అప్డేట్ వీడియోలు ఏమైనా చేసేటప్పుడు నేను క్లియర్గా మాట్లాడాను. సో ఒకవేళ వస్తే 100% వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ వస్తే మాత్రం చాలా గట్టిగా స్ట్రాంగ్గా వస్తారు డిప్యూటీ సీఎం ఈసారి అని చెప్పేసి క్లారిటీగా మాట్లాడాను. బిఫోర్ కొన్ని పవన్ కళ్యాణ్ గారి వీడియోస్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. అండ్ OG2 మాత్రం వీళ్ళిద్దరు కలిసి అప్డేట్ ఇచ్చి ఫ్యాన్స్కే కాకుండా OG1 చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక హై లెవెల్ ఎమోషన్ అండ్ ఒక హై లెవెల్ యాక్షన్, ఒక హై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ని క్రియేట్ చేసి వదిలిపెట్టేశారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే, మీరు పవన్ కళ్యాణ్ గారు సుజిత్ గారు కలిసి కూర్చొని మాట్లాడిన డిస్కషన్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ సుజిత్ గారు ఒక పిచ్ డేకి తీసుకొచ్చారు భయ్య. పిచ్ డేక్ అంటే లైక్ మీకు అర్థం కావడానికి ఒక ఆల్బమ్ అనుకోండి. అంటే OG సినిమా ఎలా ఉండబోతుంది, పవన్ కళ్యాణ్ గారు లుక్స్ ఎలా ఉండబోతున్నాయి, అట్మాస్ఫియర్, ఆ లొకేషన్ అంతా కూడా ఎలా ఉండబోతుంది అని చెప్పేసి ఒక పిచ్ డేక్ అనేది పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. మీరు చూస్తే పవన్ కళ్యాణ్ గారు అదే తిరిగేస్తూ ఉంటారు, పేజ్ బై పేజ్. ఇక్కడ సుజిత్ గారు వాయిస్ ఓవర్ ఇస్తుంటారు. సో ఇలా ఉంటుంది సార్. అండ్ ఒక మంచు పర్వతం, ఆ పర్వతం అంటే మంచు అంటే ఏంటి, మొత్తం స్నో అంతా ఎలా ఉంటుంది, చాలా వైట్గా ఉంటుంది. ఆ వైట్గా ఉండే స్నో కూడా మొత్తం రెడ్గా మారిపోయింది. ఎందుకు, గంభీర అలాంటి బీభత్సం సృష్టించాడు కాబట్టి. సో ఇదంతా కూడా డిస్కషన్ చేసినప్పుడు ఒక లెవెల్ ఆఫ్ గూస్ బంప్స్ వచ్చాయి నిజంగా. అంటే ఆల్రెడీ OGలోనే ఒక ఓల్డ్ ప్యాటర్న్ తీసుకొని ఒక గ్యాంగ్స్టర్ ఎలా ఉంటారు అండ్ పవన్ కళ్యాణ్ గారిని గ్యాంగ్స్టర్ రేంజ్లో ఊహించుకొని ఆ స్క్రిప్ట్ డెవలప్ చేసి అంత అద్భుతమైన విజువల్స్ తోటి ఒక రేంజ్, ఒక సునామీ సృష్టించారు సుజిత్ గారు. సో ఆ సుజిత్ గారు మళ్ళీ ఇలాంటి డైలాగ్స్ ఇవన్నీ చెప్తుంటే పవన్ కళ్యాణ్ గారి ఎక్స్ప్రెషన్స్ చూడాలి అక్కడ. అరే ఈసారి ఖచ్చితంగా సుజిత్ OG కంటే కూడా చాలా గట్టిగా కొట్టబోతున్నాం మనం అని ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారివి. సో ఆ పిచ్ డేక్ అంతా తిరిగేస్తూ లాస్ట్ క్లోజ్ చేశారు. అక్కడ మనకి యానిమేషన్వి కొన్ని ఇమేజెస్ రివీల్ చేశారు భయ్య. లైక్ అవంతా కూడా నాకు తెలిసి అదే పిచ్ డేక్లో ఉన్న ఇమేజెస్ అనుకుంటున్నాను. ఆ ఇమేజెస్ అన్నీ కూడా ప్లే అవుతూ ఉంటాయి అనమాట మధ్యలో. అవన్నీ మీరు చూస్తే అసలు పవన్ కళ్యాణ్ గారు లుక్స్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి, వేరే లెవెల్ ఉన్నాయి ఆ లుక్స్ అయితే మాత్రం. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారిని OGలో ఎలా చూపించారు, ఏదో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నట్టు, ఏదో మార్షల్ ఆర్ట్స్కి ఏమంటారు గురువు ఉంటారు కదా, అలా ఉన్నట్టు చూపించారు. ఎక్కడ కూడా ఆయన మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నట్టు అండ్ మార్షల్ ఆర్ట్ దాని గురువు అన్నట్టు ఎక్కడ చూపించలేదు OGలో. కానీ Part 2లో మాత్రం మార్షల్ ఆర్ట్స్ నుంచి గ్యాంగ్స్టర్గా ఎలా మారారు అనే లైన్ అయితే మాత్రం కంపల్సరీ ఉంటుంది భయ్య. ఎందుకంటే మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు డిస్కషన్లో చూసేది ఆ పిచ్ డేక్ అంతా కూడా యాజ్ ఇట్ ఈస్ చైనీస్ మార్షల్ ఆర్ట్స్ ఉంటాయి కదా, కరాటే, కుంఫు
అలాంటి మార్షల్ ఆర్ట్స్ ఉన్నట్టు క్లియర్గా కనపడుతుంది మనకు. అక్కడ ఇచ్చే పిక్చర్స్లో కూడా యాజ్ ఇట్ ఈస్ మార్షల్ ఆర్ట్స్ దిగిపోయాయి. అలాంటప్పుడు మార్షల్ ఆర్ట్స్ నుంచి మరి ఓజీఎస్ గంభీర అంటే లైక్ ఎలా మారాడు అని ఈ పాయింట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఈసారి చాలా స్ట్రాంగ్గా పవర్ఫుల్గా ఉంటుంది. అంటే మనకి ఓజీ సినిమా చూస్తే ఓన్లీ తన ప్రేయసి కోసం, ప్రేమించిన అమ్మాయి కోసం మాత్రమే గ్యాంగ్స్టర్గా మారాడు అనేలాంటి ఒక లైనప్ చెప్పారు. కానీ పార్ట్ 2లో మాత్రం అసలు చాలా స్ట్రాంగ్ ఉంది ఎమోషన్. ఇంకోటి ఈ పార్ట్ 2 ఇదంతా చూస్తుంటే మరి అసలు సాహోగి దీనికి కనెక్షన్ అంటున్నారు. హౌ అసలు ఎలా కనెక్షన్ అనేది ఉంటుంది అంటే చాలా డిస్కషన్స్ వస్తున్నాయి. అది సినిమా అంటే పర్టికులర్గా ఓజీ టీం నుంచి రావట్లేదు, ఎవరైతే సినిమా ఇండస్ట్రీలో ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని అప్డేట్స్ వస్తున్నాయి. కానీ అఫీషియల్గా అయితే మాత్రం ఇంకా అప్డేట్ అయితే రాలేదు. ఒకవేళ సిల్వర్ స్క్రీన్ మీద ఒక పక్క ప్రభాస్ గారిని, ఒక పక్క రజనీకాంత్ గారిని ఇలా చూస్తుంటే ఎలా ఉంటుందో ఒకసారి ఎక్స్పెక్టేషన్ అంటే మీ ఓకు వదిలేస్తున్నా. మీరు ఎలా ఇమాజినేషన్ చేసుకుంటారు, ఎలా ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుంటారు మీ ఇష్టం. సెకండ్ అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గానే కమల్ హాసన్ గారిది, రజనీకాంత్ గారిది ఒక ఇంట్రో వచ్చింది. సో ఒక పక్క రజనీకాంత్ గారు, ఒక పక్క కమల్ గారు, అసలుకి చూడడానికి రెండు కళ్ళు చాలట్లే. వీళ్ళిద్దరిది కాంబినేషన్ అలా ఉంటే అండ్ పవన్ కళ్యాణ్ గారు, ప్రభాస్ గారు కలిస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ గారు అండ్ పీపీ పవన్ కళ్యాణ్ ప్రభాస్, భలే ఉంది కదా కాంబినేషన్. సో మరి ఇక అది ఓజీ 2లో ఉంటుందా? నాకైతే ఓజీ 2లో అయితే అసలు ఉండదు. ఒకవేళ ఇన్కేస్ వస్తే మాత్రం అఫీషియల్గా వాళ్ళు అప్డేట్ చేసి స్టోరీలో ఏమన్నా అంటే ఆ లూప్ హోల్స్ ఏముంటాయి అవన్నీ కూడా మన సుజిత్ గారు బాగా బిల్డ్ చేసి ఉంటే మాత్రం ఆ పార్ట్ 2 కాకుండా సపరేట్గా ఇంకేదో ప్లాన్ చేస్తారు. వస్తే అఫీషియల్గా అప్డేట్ వస్తే, వచ్చే అవకాశాలు లేవని నాకెందుకు ఒక ఏమంటారు కదా ప్రగాఢ నమ్మకం, అంటే రాదేమో అని. సో చూద్దాం. ఇంకా అది వాళ్ళ దగ్గర నుంచి వస్తే మాత్రం మనం ఏం చేయలేం. స్టోరీ అలా ఉంది, అలా డెవలప్ చేస్తారు. సో దాని గురించి పక్కా పెట్టేస్తే అండ్ ఓజీ 2 కోసం అయితే మాత్రం నేను ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంట్రా ఇందులో విషయం అంటే అండ్ ఓజీ మూవీకి డివివి దానయ్య గారు ప్రొడ్యూస్ చేశారు. అండ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అని ఉంది కదా, అంటే పవన్ కళ్యాణ్ గారి బ్యానరే ఉంది. ఆ బ్యానరు ప్రొడ్యూస్ చేస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఎట్ ఎ టైం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అంటే ఈ పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో చాలా ఫ్లాప్సే ఉన్నాయి. ఇంకా అది వేరే విషయం. ఆ బ్యానర్ గురించి సపరేట్గా తర్వాత టాపిక్స్లో మాట్లాడుకుందాం. అండ్ ఆ ఫ్యాక్టరీ కూడా ఇన్వాల్వ్ అయింది అన్నమాట. అంటే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అనేది ఇప్పుడు ఓజీ 2 మూవీకి ఇన్వాల్వ్మెంట్ అయింది ప్రొడ్యూస్ చేయడానికి. సో ఇవి అఫీషియల్గా వచ్చిన అప్డేట్. ఓజీ 2 మాత్రం ఒక రేంజ్ లెవెల్ ఆఫ్ ఇన్సెంటివ్స్ క్రియేట్ చేయబోతుంది. రెడీగా ఉండండి. ఒక రేంజ్ లెవెల్లో హిట్ కొట్టబోతుంది. అండ్ ఓజీ ఏ లెవెల్లో హిట్ అయిందో అంతకి 10 అంతలు కాదు 100 అంతల రెట్టి హిట్ కొట్టబోతుంది భయ్య. రాసి పెట్టుకోండి. అసలుకి ఆ ఇచ్చిన ఎలివేషన్ మామూలుగా లేదు. అదే ఎక్స్పెక్టేషన్స్తో ఉంటే మాత్రం ఓజీ వేరే లెవెల్. అంటే పవన్ కళ్యాణ్ గారి వింటేజ్ క్రేజ్ ఏదైతే ఉందో అది మళ్ళీ రీక్రియేట్ చేస్తుంది ఓజీ. మీరేమంటారు భయ్య? ఈ అప్డేట్ గురించి కింద కామెంట్ చేయండి. అండ్ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.